రా నాన్నా హుస్సేన్, నా బంగారు తండ్రి. ఊరుకోవాలి, మంచి పిల్లలు ఏడవకూడదు. ఊరుకోమ్మ, ఊరుకో ఊరుకో, ఏడవకు. ఇలా ఇవ్వండి. మా మీద అభిమానం అలాగే ఉంచితే చాలు. తను ఏడుస్తున్నాడు కదా, నేను నిద్రపుచ్చుతాను. వెళ్ళు 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 వెళ్ళు. అక్కయ్య, నేను ఇప్పుడే వెళ్ళి షెహన్షాకి చెప్పేస్తాను, మీరు హుస్సేన్కి ఆయమ్మగా ఉండటానికి ఒప్పుకున్నారని. అలాగే. హుస్సేన్ నానా, నేను ఇప్పుడే వచ్చేస్తాను. పద పద, చందమామని చూద్దాం. పదండి పదండి చూద్దాం. ఇదిగో చూడు చంద్రుడు. ఇప్పుడు చెప్పు బాబు, చంద్రుడు అందంగా ఉన్నాడా లేక మీరా? నేనే చెప్తాలే, అది మీరే. కాని మీకో సంగతి తెలుసు కదా, చంద్రుడికి కూడా గ్రహణం పడుతుందని. అరే అక్కయ్య, మీరక్కడ కిటికీ దగ్గర నిలబడ్డారేంటి? తనకి ఉక్కపోస్తున్నట్టుంది, అందుకే నిద్రపోవటం లేదు. ఇలా కిటికీ దగ్గరికి తీసుకొచ్చేసరికి ఏడుపు ఆపేశాడు. చూసారా, బయట చల్లగాలి తగిలేసరికి ఎలా నిద్రపోయాడో. అవును, ఎంత హాయిగా నిద్రపోతున్నారో హుస్సేన్ గారు. ఇవ్వండి, ఇక నాకు ఇచ్చేయండి. శుక్రియా అక్కయ్య, మీరు అలసిపోయి ఉంటారు, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. నాకు మీ అవసరం వచ్చినప్పుడు హోషియార్ వచ్చి మీకు చెప్తాడు, వద్దురుగాని. సరే, మీకు ఎలాంటి అవసరం వచ్చినా నాకు వెంటనే కబురు పెట్టండి, అసలు మొహమాట పడద్దు. శుభరాత్రి. శుభరాత్రి. ముందు నేను నీ అంతు చూస్తే గాని నాకు అలసట తీరుతుందని నీకెలా చెప్పటం? అంత దూర ప్రయాణం చేసి ఇక్కడికి ఎలా వచ్చానో నీకు ఎలా చెప్పాలి? నేను రుఖయ్య బేగంకి ఎరవేశాను. ఆవిడ నా వల్ల పడిపోయింది. ఇప్పుడు మన పని మరింత సులభమైపోయింది. జలాల్ నేనిక్కడికి వచ్చింది జలాల్కి పిల్లలు పుట్టినందుకు గాను నేను అభినందించడానికి వచ్చానని అనుకుంటున్నాడు. కానీ ఆ ఆనందాన్ని రోదనగా మార్చేయడానికి నేను ఇక్కడికొచ్చానని తెలియదు. అది కాదు పూపిజాన్, నేను కాసిం గారిని, ఆ జీనత్ బేగంని అనుమానించటం లేదు. కానీ ఒక తల్లిగా నేను ఆందోళన పడ్డంలో ఆశ్చర్యం లేదు కదా. నువ్వు ఆందోళన పట్టడం సరైందే. అందుకే కొన్ని సంగతులు నీకు తెలిసి ఉండడం చాలా